అందరికీ నమస్కారం. టీసాట్కు స్వాగతం. ఈరోజు మన దేశంలో ఉన్న చట్టాలను గురించి తెలుసుకునే క్రమంలో నూతనంగా ప్రవేశపెట్టబడిన క్రిమినల్ లాస్ గురించి తెలుసుకుందాము. అందులో ముఖ్యంగా భారతీయ న్యాయ సంహిత గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిందే, జూలై 1 నుంచి 3 కొత్త క్రిమినల్ చట్టాలు అనేవి మనకు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చాయి. అందులో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని సబ్స్టిట్యూట్ చేస్తూ 3 కొత్త చట్టాలు అనేవి ప్రవేశపెట్టబడ్డాయి. వాటిలో మనము ఈరోజు ముఖ్యంగా ఐపీసీని సబ్స్టిట్యూట్ చేస్తూ వచ్చిన భారతీయ న్యాయ సంహిత గురించి కొన్ని విషయాలు మొదటి భాగంలో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. ఎందుకంటే ఒక రోజులో ఇది అయ్యేది కాదు కాబట్టి ఈ భాగంలో కొన్ని విషయాల గురించి తెలుసుకొని వచ్చే వారం మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అన్నిటికన్నా ముందర రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ పాత చట్టాలని మనము మార్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది బేసికలీ అందరూ అనుకునేది. ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అని అంటే, ఇండియన్ పీనల్ కోడ్ కనుక మీరు చూస్తే అది 1860లో ఎనాక్ట్ చేశారండి. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 150 years అయిపోయింది. కాబట్టి మార్చాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని అంటే, ఆ కొలోనియల్ లెగసీ అనేది ఏదైతే ఉందో దానిని డిస్కంటిన్యూ చేయటానికి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ బ్రిటిష్ ఇండియా అనే ఒక ప్రొవిజన్ ఉండేది ఇండియన్ పీనల్ కోడ్లో. అఫ్కోర్స్ సబ్సిక్వెంట్గా దాన్ని ఒమిటెడ్ ప్రొవిజన్గా చూపించినా సరే, బట్ కొన్ని అట్లాంటివి రిడండెంట్ ప్రొవిజన్స్ అనేవి ఇప్పుడు వాడుకలో లేనివి, ఇప్పుడు అవసరం కానివి, చాలా అప్పుడు బ్రిటిష్ ఇండియా టైంలో ప్రవేశపెట్టబడిన చట్టం కాబట్టి అప్పుడు ఆవశ్యకతకు అనుగుణంగా ఉన్న కొన్ని సెక్షన్సే కాకుండా తర్వాత కాలక్రమేణా, ఎందుకంటే లా అనేది ఎప్పుడైనా డైనమిక్గా ఉంటుంది, ఇట్ ఈజ్ నెవర్ స్టాటిక్. సామాజికంగా మారుతున్న పరిస్థితులను బట్టి, సామాజికంగా మారే ఎన్నో విషయాలకు అనుగుణంగా మనం చట్టాలను కూడా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ బేరీజు వేసుకుంటూ, వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని, ఈవెన్ 1860 తర్వాత కూడా చాలా ప్రొవిజన్స్లో మార్పు తీసుకొని వచ్చి కొన్ని సెక్షన్స్ని డిలీట్ చేశాము, కొన్ని సెక్షన్స్ని యాడ్ చేయటం జరిగింది త్రూ అమెండ్మెంట్స్. కాకపోతే ఇప్పుడు మొత్తము మనం చట్టాన్ని మార్పు చేసుకున్నాము. ఎందుకు అనంటే, ఆ కొలోనియల్ లెగసీలో భాగంగా బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం కాబట్టి ఒకటి అది, దానిని మనం ఇప్పుడు కాలానుగుణంగా మార్చుకోవటం అనేది ఒక ఉద్దేశం. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తే టెక్నాలజికల్గా ఎంతో అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఎవిడెన్సే. డాక్యుమెంట్స్ కూర్చొని రాసే రోజులు పోయినాయి, అన్నీ డైరెక్ట్గా కంప్యూటర్ మీద మనము టైప్ చేసుకోవటము, పెన్ డ్రైవ్స్లో సేవ్ చేయటము, లేకపోతే హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోవటము. ఈ రకంగా డాక్యుమెంట్ అన్న మాటకి కూడా అర్థం మారిపోయింది. కాబట్టి చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. దాని కారణంగా సమాజంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి ఆ మార్పులన్నింటినీ కూడా మన చట్టాల్లో పొందుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అదొక ముఖ్య కారణం. అదే కాకుండా మనకు 111వ లా కమిషన్ రిపోర్ట్ కానీ, లేకపోతే మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, 128వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ 146th పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఇవన్నీ లాస్ట్ మెనీ ఇయర్స్ ఎన్నో సజెషన్స్ ఇచ్చుకుంటూ వచ్చాయి, రికమెండేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చాయి. ఈ లాస్ని మార్చాల్సిన అవసరం ఉంది అని. వీటన్నిటికీ అనుగుణంగా మనము కొత్త చట్టాలని మార్చుకోవాల్సి వచ్చింది. ఇది బేసిక్గా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అని అంటే. నెక్స్ట్, అసలు ఏ చట్టాన్ని మనము ఏ పేరుతో కొత్త చట్టంగా దాన్ని మార్చాము, ఇప్పుడు కొత్త చట్టంలో ఏ పేరుంది, ఏ పేరుతో దాన్ని పిలుస్తున్నాము అని కనుక మనము చూసినట్టయితే, మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అది క్లియర్గా. ఇండియన్ పీనల్ కోడ్ని ఇప్పుడు మనము ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ 1860 అన్నది ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత 2023 అంటున్నాం. బేసిక్గా ఏంటంటే అండి, లాలో మనము ఏ సంవత్సరంలో అయితే ఆ లాని మనము ప్రొమల్గేట్ చేస్తామో ఆ సంవత్సరాన్ని మనము షార్ట్ టైటిల్కి రాస్తాము. కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ న్యాయ సంహితగా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973ని భారతీయ న్యాయ సురక్షా సంహిత
మనం BNSS అంటున్నాం. IPCనేమో BNS భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్నేమో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో ప్రొమల్గేట్ అయిన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం 2023. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఐపీసీని మనము భారతీయ న్యాయ సంహిత అంటున్నాము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ న్యాయ సురక్ష సంహిత అంటున్నాము, అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం అని చెప్తున్నాం. ఇవి 3 మనకు వచ్చిన తేడాలు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈరోజు మనం తెలుసుకోబోయేది దేని గురించి అంటే భారతీయ న్యాయ సంహిత, అంటే ఇండియన్ పీనల్ కోడ్ని సబ్స్టిట్యూట్ చేసిన భారతీయ న్యాయ సంహిత 2023 గురించి తెలుసుకుందాం. మీరు ఒకసారి చూసినట్టయితే మెయిన్ ప్రొవిజన్లో తేడా ఏంటి బిఎన్ఎస్కి ఐపీసీకి అంటే ఐపీసీలో 23 చాప్టర్స్ ఉండేవి, 511 సెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో 20 చాప్టర్స్ అండ్ 358 సెక్షన్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్నో మనకు రిడండెంట్ అయిపోయి ఆబ్సలీట్ అయిపోయి మనకి ఇప్పుడు వాడుకలో లేని ఎన్నో ప్రొవిజన్స్ని తీసివేయటం జరిగింది. అదే ఇప్పుడు కొన్ని కావాల్సిన వాటిని కూడా మనము భారతీయ న్యాయ సంహితలో మనం ఇంక్లూడ్ చేసుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా మనం ఎట్లా సమ్మరైజ్ చేస్తాము అని అంటే భారతీయ న్యాయ సంహితలో 20 చాప్టర్స్ ఉన్నాయి అండ్ 358 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము నెక్స్ట్ వీటి గురించి ఏం తెలుసుకుందాము అని అంటే కొత్తగా ఈ న్యాయ సంహితలో ప్రవేశపెట్టబడిన సెక్షన్స్ ఏంటి, న్యూ ప్రొవిజన్స్ ఏంటి అన్న వాటి గురించి మనము తెలుసుకుందాము. న్యూ ప్రొవిజన్స్లో మనకు బేసిక్గా అండి ఏ లెజిస్లేషన్లో అయినా అంటే ఏ చట్టంలో అయినా డెఫినిషన్ క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. డెఫినిషన్ క్లాజ్లో తర్వాత వచ్చే 358 సెక్షన్లలో వాడే ఒక్కొక్క వర్డ్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్న డెఫినిషన్స్ ప్రిసైజ్గా ఈ సెక్షన్ 2లో డెఫినిషన్ క్లాజ్లో చెప్పబడి ఉంది. మనము ఇంతకుముందు ఐపీసీలో దానికంటే కొత్తగా ఇందులో భారతీయ న్యాయ సంహితలో చేర్చబడ్డ కొత్త డెఫినేషన్స్ ఏంటి అనంటే మీరు అక్కడ చూస్తే చైల్డ్ అన్నదానికి డెఫినేషన్ ఇచ్చారండి. ఇంతకుముందు ఐపీసీలో చైల్డ్ అన్నదానికి స్పెసిఫిక్ డెఫినేషన్ లేదు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము చాలామంది మైనర్స్ ఎన్నో యాక్టివిటీస్ క్రిమినల్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది. వాళ్ళు ఎన్నో క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలి అనేది మనకు జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉంది. కానీ టైమ్ అండ్ అగైన్ మెనీ టైమ్స్ డిస్కషన్ వచ్చింది 16 ఏళ్ల కంటే తక్కువ ఉండాలా, 18 ఏళ్ల కంటే తక్కువ ఉండాలా, చైల్డ్ అనే వాళ్ళని ఎట్లా పిలవాలి అని. అఫ్కోర్స్ ఈవెన్ ఇప్పుడు కూడా డిఫరెంట్ చట్టాల్లో డిఫరెంట్ ఏజ్ లిమిట్ పెట్టినా మనము భారతీయ న్యాయ సంహితలో కనుక చూసినట్టయితే చైల్డ్ అన్నది మనకు సెక్షన్ 2 క్లాస్ 3లో చైల్డ్ అంటే ఎవరు అనంటే ఎనీ పర్సన్ బిలో ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న ఎవరినైనా సరే చైల్డ్ అని అంటాం. ఎవరినైనా అంటే ఇక్కడ ఇమ్మీడియట్గా మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే జెండర్ అన్న పదానికి కూడా జెండర్ అన్నది కూడా ఒక డెఫినేషన్ మనకి ఇక్కడ స్పెసిఫిక్గా కొత్తగా ఇందులో చేర్చడం జరిగింది. ఇంతకుముందు చూసినట్టయితే మేల్ అన్న డెఫినేషన్ ఒకటి ఉన్నప్పుడు మేల్ ఇంక్లూడ్స్ ఫీమేల్ అని ఉండేది ఇండియన్ పీనల్ కోడ్లో. ఇప్పుడు మనము జెండర్ అన్నదాన్ని సెక్షన్ 2 క్లాస్ 10లో మేల్, ఫీమేల్ and transgender also. Third kind of gender is also included, that is male, female, transgender. కాబట్టి పిల్లలలో కూడా it could be male, female, all transgender. Whoever is below 18 years of age is considered to be the child. ఈ రెండు ముఖ్యంగా చైల్డ్ అన్న దానికి డెఫినేషను అలాగే జెండర్ అన్న దానికి డెఫినేషన్ అనేది ఇందులో చేర్చడం జరిగింది. అది మనకు ఇండియన్ పీనల్ కోడ్లో స్పెసిఫిక్గా అంతకుముందు లేదు. అదే కాకుండా ఇంకొక ప్రొవిజన్ స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే కొత్తగా ఇందులో చేర్చబడ్డ వాటి గురించి చెప్తున్నాను, కంపారిజన్ చేయట్లేదు. కొత్తగా చేర్చబడ్డ ప్రొవిజన్స్ గురించి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఐపీసీలో ఉన్నవి బిఎన్ఎస్లో లేని వాటి గురించి మనము తర్వాత డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు ఈ జెండరు చైల్డ్తో పాటు ఇంకొకటి కొత్తగా డెఫినేషన్లో యాడ్ అయింది ఏంటంటే
కమ్యూనిటీ సర్వీస్ అనేది. కమ్యూనిటీ సర్వీస్ అనేది కూడా మనకు ఇందులో యాడ్ అయింది. కమ్యూనిటీ సర్వీస్ ఏంటి అని అంటే, యూజువల్లీ మీరు ఇండియన్ పీనల్ కోడ్ కనుక చూసుంటే, ఇండియన్ పీనల్ కోడ్లో మీకు చూడ ఎన్ని రకాలైన పనిష్మెంట్స్ ఉండేవి అని అంటే, ఇంతకుముందు 5 రకాల పనిష్మెంట్స్ ఉండేవి ఇండియన్ పీనల్ కోడ్లో. 5 రకాల పనిష్మెంట్స్ ఏముండేవి అని అంటే, మీరు కనుక స్క్రీన్ మీద చూస్తే 5 రకాల పనిష్మెంట్స్లో మీకు like imprisonment, it could be rigorous imprisonment or simple imprisonment or forfeiture of property or fine, right? ఈ రకంగా మీకు 5 రకాల పనిష్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైంది అని అంటే, మీరు అది స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు కమ్యూనిటీ సర్వీస్ అనేది ఒకటి కొత్తగా యాడ్ అయింది. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి అని అంటే, సెక్షన్ 4F 6th టైప్ ఆఫ్ పనిష్మెంట్ని యాడ్ చేసింది. ఏంటి అని అంటే, కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి అని అంటే, ఏది కమ్యూనిటీకి పనికి వచ్చే ఏదో ఒక కమ్యూనిటీకి పనికి వచ్చే ఒక పనిని పనిష్మెంట్గా చేయటము. కమ్యూనిటీకి పనికి వచ్చే పనిష్మెంట్ని పనిగా చేయటము అని అంటే, మీరు అక్కడ చూడొచ్చు. ఏంటి అని అంటే, ఇట్ ఈజ్ లైక్ టు పర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ఫైన్ ఇంపోజ్ చేయకుండా, లేదంటే ఒక ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ చేయకుండా, ఏదైనా పెట్టి అఫెన్స్ అయినప్పుడు ఎలాంటి వాటికి ఇది ఇస్తారు అనేది కూడా క్లియర్గా రాసుందండి ఈ ప్రొవిజన్లోనే. ఇందులోనే మీకు ఇగో చూడండి, కమ్యూనిటీ సర్వీస్ ఎట్లాంటి సెక్షన్స్లో ఏ అఫెన్సెస్లో ఇవ్వచ్చు అని ఉంది. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు పబ్లిక్ సర్వెంట్ కనుక అన్లాఫుల్లీ ఏదన్నా ఒక బిజినెస్లో కానీ ఒక ట్రేడ్లో కానీ ఎంగేజ్ అయితే, నో నీడ్ ఆఫ్ ఎనీ బిగ్ పనిష్మెంట్. ఒక కమ్యూనిటీ సర్వీస్ అంటే యూజువల్లీ జైల్లో ఏదైనా పని చేసినా దానికి ఒక పేమెంట్ అనేది ఇస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే ఒక పేమెంట్ అనేది ఏం లేకుండా సొసైటీకి పనికి వచ్చే ఒక పనిని చేయటాన్ని కమ్యూనిటీ సర్వీస్గా చెప్తూ దానిని 6th కైండ్ ఆఫ్ పనిష్మెంట్ని ఇంపోజ్ చేయటం, ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. మీరు అదే కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ ఎ పెటీ థెఫ్ట్ అనుకోండి, ఏది థెఫ్ట్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ విచ్ ఈస్ బిలో 5,000 రూపీస్ ఆఫ్ వాల్యూ, 5,000 కంటే తక్కువ వాల్యూ ఉన్నది, మళ్ళీ దాన్ని స్టీల్ చేసిన వాళ్ళు దాన్ని వాపస్ తిరిగి ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే తప్పు అది చేయటం కాబట్టి దానిని పనిష్ చేయటానికి ఇట్లాంటి విషయాల్లో కూడా కమ్యూనిటీ సర్వీస్ ఇవ్వచ్చు అని. చిన్న కైండ్ ఆఫ్ డెఫమేషన్స్, ఏదన్నా ఎవరైనా పరువు నష్టం కలిగించేలా ప్రవర్తించినప్పుడు ఆ డెఫమేషన్ ఇష్యూస్లో కూడా ఈ కమ్యూనిటీ సర్వీస్ అనే దాన్ని ఇంపోజ్ చేయొచ్చు. అలానే కాకుండా ఎవరన్నా తాగి కనుక పబ్లిక్ సర్వెంట్ ఆర్ ఎనీ పబ్లిక్లో ఎవరైనా తాగి డ్రంకన్ స్టేట్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఇట్లాంటి విషయాల్లో కూడా కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇంపోజ్ చేయొచ్చు అనేది మనకు ఈ బేసికల్లీ ఈ సెక్షన్ 4F చెప్తుంది. అంటే మనకు ముఖ్యంగా మీరు సెక్షన్ 53 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో కనుక చూసినట్టయితే 5 కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్సే ఉండేవి. మీకు అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. డెత్ ఉండేది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండేది, ఇంప్రిజన్మెంట్ మళ్ళీ రిగరస్ సింపుల్ ఉండేది, ప్రాపర్టీని ఫర్ఫీట్ చేసుకోవాల్సి వచ్చేది, ఫైన్ ఉండేది. ఈ 5టితో పాటు ఇప్పుడు మీకు క్లియర్గా కమ్యూనిటీ సర్వీస్ అనేది కూడా ఒక 6th కైండ్ ఆఫ్ పనిష్మెంట్గా మీకు భారతీయ న్యాయ సంహితలో చేర్చటం జరిగింది. అఫ్కోర్స్ మీకు ఇంతకుముందు భారతీయ న్యాయ సంహితలో కమ్యూనిటీ సర్వీస్ని ఇన్కార్పొరేట్ చేయటానికి ముందర కూడా కొన్ని అఫెన్సెస్లో కోర్ట్స్ కానీ మిగతా డిఫరెంట్ బోర్డ్స్ కానీ ఫోరా కానీ ఇట్లా కమ్యూనిటీ సర్వీస్ని ఒక పనిష్మెంట్గా ఇస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇది ఒక స్టాట్యూట్లో ఒక స్పెసిఫిక్ పనిష్మెంట్గా ఇన్కార్పొరేట్ అయింది. దట్ ఈస్ అనదర్ సిగ్నిఫికెంట్ చేంజ్ that has occurred basically in this భారతీయ న్యాయ సంహిత. తర్వాత అన్నిటికన్నా ఇంకొక అతి ముఖ్యమైన ప్రొవిజన్ యాడ్ అయింది ఏంటి అని అంటే, భారతీయ న్యాయ సంహితలో మాబ్ లించింగ్ అనేది ఇంకొకటి స్పెసిఫిక్గా ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. మీకు 302 అంటే
మీరు ఇండియన్ పీనల్ కోడ్ చూస్తే 302 అంటే పనిష్మెంట్ ఫర్ మర్డర్ అని అందరికీ తెలుసు. 300 డెఫినేషన్ ఆఫ్ మర్డర్, 302 పనిష్మెంట్ ఫర్ మర్డర్. ఈ భారతీయ న్యాయ సంహితలో వచ్చిన ఒక మంచి పరిణామం ఏంటంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము, ఏదన్నా ఒక దొంగతనం చేశాడు అనుకోండి, ఆయన్ని కట్టేసి కొట్టటం, లేకపోతే ఎవరో ఏదో తిన్నారు అని కొట్టటం, లేదంటే ఎవరో ఒక అడల్టరీ, ఒక వివాహేతర సంబంధంలో ఉన్నారు అని గుంపు మొత్తం కలిసి కొట్టటం. ఈ మూక మొత్తం కలిసి, గుంపు మొత్తం కలిసి కొడితే గుంపులో కొట్టడం అనేది ఎవరు కొట్టారు అనేది స్పెసిఫిక్గా తెలవకుండా పోతుంది. అండ్ మెనీ ఏ టైమ్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఈవెన్ రిజల్టింగ్ ఇన్ టు డెత్ ఆఫ్ ది విక్టిమ్ ఆల్సో జరుగుతోంది. కాబట్టి మనకి ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్లో స్పెసిఫిక్గా ఈ మాబ్ లించింగ్ అంటే గుంపంతా కలిసి ఒకళ్ళని కొట్టటము, గాయపరిచి అదే ఏ రకమైన ఇన్సిడెంట్గా అది రిజల్ట్ అవ్వటము అనేది ఒక స్పెసిఫిక్ అఫెన్స్గా లేదు ఇంతకుముందు. కాకపోతే ఇప్పుడు సెక్షన్ 103 క్లాస్ 2లో మీకు ఈ మాబ్ లించింగ్ అన్నది స్పెసిఫిక్గా ఒక పనిష్మెంట్ అంటూ ఇచ్చారండి. ఇందులో మీరు మీ స్క్రీన్ మీద కనపడే సెక్షన్ని కనుక ఇక్కడ చూస్తే, మాబ్ అంటే ఏంటి, మాబ్ అంటే ఎంతమంది కలిసి, ఎంతమంది ఉన్న తర్వాత అంటే 2 ఉండాలా, 3 ఉండాలా, ఎంతమంది కలిపితే దాన్ని గుంపు అంటారు అని అంటే సెక్షన్ 103 క్లాస్ 2లో క్లియర్గా చెప్పబడింది ఏంటి అంటే 5 కన్నా ఎక్కువ, 5 కన్నా ఎక్కువ పర్సన్స్ కలిసి దేని మీద, ఏ గ్రౌండ్స్ మీద ఒక మనిషిని గాయపరచవచ్చు అని అంటే, ఏ గ్రౌండ్స్ మీద గాయపరిచినప్పుడు అన్నప్పుడు రేస్, ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రేస్, కాస్ట్, కమ్యూనిటీ, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ లాంగ్వేజ్ ఆర్ పర్సనల్ బిలీఫ్ ఆర్ ఎనీ అదర్ గ్రౌండ్. అంటే నువ్వు దీన్ని నమ్ముతావా, నువ్వు ఇది నమ్మొద్దు, దాన్ని నమ్ము, లేదు అంటే మీరు ఆడవాళ్ళు ఈ పని చేస్తారా, లేదంటే నువ్వు ఇక్కడ పుట్టిన వాడివి కాదు, లేదంటే నువ్వు ఈ కాస్ట్ల మధ్య, కమ్యూనిటీ మధ్య గొడవలు, ఇవన్నీ వీటిని బేస్ చేసుకొని కనుక వీటిని కారణంగా చూపుతూ మూక లేకపోతే గుంపు ఎవరి మీదనన్నా ఎనీ కైండ్ ఆఫ్ అట్రాసిటీ ఆర్ ఇంజూరింగ్ ఎ పర్సన్ చేసినప్పుడు, అట్లా చేసినప్పుడు అంటే అందులో ఆ మనిషి డెత్ కనుక అక్కరైతే చూడండి, పనిష్మెంట్ ఈజ్ డెత్ పనిష్మెంట్ ఉంది ఇందులో. డెత్ పనిష్మెంట్ అండ్ it or sometimes it may life imprisonment may also be imposed. Life imprisonment, and it may be punished with fine also. This is another specific offense basically that is introduced. Mob lynching అనేది ఒక స్పెసిఫిక్ అఫెన్స్ అనేది, ఇది నిజంగా చాలా మంచి ప్రొవిజన్ విచ్ ఈజ్ యాడెడ్ ఇన్ బిఎన్ఎస్. చాలాసార్లు ఏమవుతుందంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్ లేకపోవటం వలన ఈవెన్ ఏ సెక్షన్ మీద గుంపు మొత్తంలో జరుగున్నప్పుడు చేశారు. మనకి ఇదివరకు కామన్ ఇంటెన్షన్ అని ఒక ప్రొవిజన్ ఉండేదండి. అందరు కలిసి ఎవరన్నా ఎక్కువ 4 అంతకన్నా ఎక్కువ, 5 అంతకన్నా ఎక్కువ కలిసి, ఇద్దరు కామన్ ఇంటెన్షన్, కామన్ ఆబ్జెక్టివ్ అని ఉండేది. కామన్ ఇంటెన్షన్లో 2 అంతకన్నా ఎక్కువ అని ఉండేది. కామన్ ఆబ్జెక్ట్లో 5 అంతకన్నా ఎక్కువ కలిసి ఒకటి ప్లాన్ చేయాలి. బేసికల్లీ ఒకటి ప్లాన్ చేసి అనుకోని ఒకళ్ళకొకళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేసుకొని ఒకళ్ళు ప్లాన్ చేయటం, ఇంకొకళ్ళు దాన్ని అమలుపరచటం, ఈ రకంగా చాలా రకాలుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చేది. బట్ అది ఇట్ సెల్ఫ్ వాజ్ నాట్ ఎ స్పెసిఫిక్ అఫెన్స్, ఇట్ వాజ్ ఓన్లీ ఏ కైండ్ ఆఫ్ అది వేరే సెక్షన్తో రెడ్ విత్ చేసి జస్ట్ టు ఎస్టాబ్లిష్ ది ఇంటెన్షన్, కామన్ ఇంటెన్షన్, కామన్ ఆబ్జెక్ట్ అనే ప్రొవిజన్స్ ఇంతకుముందు ఐపీసీలో ఉన్నాయి. కాకపోతే ఈ మాబ్ లించింగ్ అనేది ఒక స్పెసిఫిక్ అఫెన్స్ చేయటం వల్ల ఏమైపోయింది అని అంటే, ఒక 5 కన్నా ఒక గుంపుగా ఉండి ఎవరైనా ఒక వ్యక్తిని గాయపరిచినా చంపినా సరే ఆ గుంపు మొత్తంలో అందులో ఉన్న మనుషులందరినీ వాళ్ళు ఆ గుంపులో ఏ రకంగా ఉన్నా, అంటే నిజంగా ఆ అబ్బాయిని కొట్టినా లేకపోయినా కానీ ఆ గుంపులో వాళ్ళు భాగస్వాములు గనక ఉంటే, యాజ్ ఇఫ్ ది death was the murder was committed by him, as if the grievous hurt was committed by him alone, అట్లా 5 పనిష్మెంట్ ఇచ్చే అవకాశము
ఈ మాబ్ లించింగ్ లో సెక్షన్ 103 క్లాస్ 2లో యాడ్ చేశారు. ఇది చాలా బేసికలీ ముఖ్యమైన ప్రొవిజన్ అండి. ఇది దీని తర్వాత నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ దట్ ఈజ్ యాడెడ్. నేను మళ్ళీ వీక్షకులకు చెప్తున్నాను, మీకేమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్న క్రమంలో మీ ఫోన్ నెంబరు మీకు స్క్రోల్ అవుతుంది, మీరు చూసి ఏమన్నా క్వశ్చన్ అడగాలన్నా అడగొచ్చు. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఇప్పుడు మనము ముందరికి కొనసాగిస్తూ మాబ్ లించింగ్, ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే న్యూ ప్రొవిజన్స్ ఏమేమి యాడ్ చేశారు బిఎన్ఎస్లో అనేది మాట్లాడుకుంటున్నాము. అనదర్ ప్రొవిజన్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్ దట్ ఈస్ యాడెడ్ ఈస్ సెక్షన్ 111, that is 111, which talks about organized crime అండి. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్గా మనకు బిఎన్ఎస్లో యాడ్ అయింది. ఏంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటే, ఇట్ ఈజ్ అన్ అన్లాఫుల్ యాక్ట్, ఒక రకమైన చట్టానికి వ్యతిరేకమైన పని, అన్లాఫుల్ యాక్టివిటీ, ఏ కంటిన్యూస్ అన్లాఫుల్ యాక్టివిటీ అని అంటారు. ఏంటి అన్లాఫుల్ యాక్టివిటీ? దేనికి? ఏదైనా కిడ్నాపింగ్ కానీ, రాబరీ కానీ, వెహికల్ థెఫ్ట్ కానీ, ఎక్స్టార్షన్ కానీ, ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఆర్ కాంట్రాక్ట్ కిల్లింగ్ కానీ, ఆర్ ఎనీ ఎకనామిక్ ఆఫెన్స్, ఆర్ సైబర్ క్రైమ్, trafficking of drugs or persons or weapons or illicit goods or services or human trafficking or prostitution or ransom, ఇట్లాంటివన్నీ ఎనీ అన్లాఫుల్ యాక్టివిటీ ఏంటంటే ఇవన్నీ కూడా వాటన్నిటినీ మనము అన్లాఫుల్ యాక్టివిటీస్గా తీసుకోవచ్చు. ఇవన్నీ ఎవరైనా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా ఏర్పడి, వాట్ ఈజ్ సిండికేట్ అని అంటే, మళ్ళీ సిండికేట్ కూడా ఇందులో డెఫినేషన్ ఇచ్చారు. సిండికేట్ కూడా డెఫినేషన్ ఇస్తూ, సిండికేట్కి డెఫినేషన్ ఏంటంటే ఎక్కువ మీకు ఇద్దరికన్నా ఎక్కువ పర్సన్స్ వచ్చి జాయిన్ అయ్యి, ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి అందరూ కలిసి ఇట్లాంటి వాటిని ఒక కంటిన్యూస్గా, ఒక ఆర్గనైజ్డ్ అంటే అందరూ కలిసి కంటిన్యూస్గా ఇలాంటి యాక్టివిటీస్ని కనుక చేస్తే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. ఇంతకుముందు మనకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒక స్పెసిఫిక్ అఫెన్స్గా లేకుండే, ఇప్పుడు దీన్ని మీకు క్లియర్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెట్టారు. అంటే ఒక ఇంతమంది కలిసి, 2 కన్నా ఎక్కువ మంది ఒక సిండికేట్గా కలిసి, ఆ సిండికేట్ కిడ్నాప్స్ చేస్తూ ఉన్నా, రాబరీ చేస్తూ ఉన్నా, ఇదొకటే కాదండి, ఈవెన్ వైట్ కాలర్ అఫెన్సెస్ ఆల్సో. వైట్ కాలర్ అఫెన్సెస్, బ్యాంక్స్ని లూటీ చేయటం కానీ, లూటీ ఇన్ ద సెన్స్ లైక్ ఆన్లైన్, ఎనీ ఆన్లైన్ ఫ్రాడ్, ఆర్ ఇట్ కుడ్ బి ఆన్లైన్ ఫ్రాడ్, ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఫ్రాడ్ కానివ్వండి. ఇందాక చెప్పినట్టుగా మిగతా ఏ అఫెన్సెస్ అయినా కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి వాళ్ళు ఈ అఫెన్సెస్ని కనుక కంటిన్యూస్గా చేస్తూ ఉంటే దీనిని మనము ఆర్గనైజ్డ్ క్రైమ్ అని సెక్షన్ 111లో ఇది చేర్చడం జరిగింది. దీనికి ఏంటంటే బెనిఫిట్ అనేది, ఇట్ కుడ్ బెనిఫిట్ డైరెక్ట్గా ఉండొచ్చు, ఆర్ ఇండైరెక్ట్గా ఉండొచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆల్సో. మీరు కనుక స్క్రీన్ మీద చూస్తే మీకు ఎకనమిక్ అఫెన్సెస్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఫినాన్షియల్ ఫ్రాడ్ ఆర్ ఎనీ ఎకనామిక్ ఫ్రాడ్ చేసినా సరే ఎవరు ఆర్గనైజ్డ్ సిండికేట్గా ఏర్పడి చేస్తే అని చెప్పాం. వాట్ ఈజ్ ఎకనమిక్ ఆఫెన్స్ అనేది కూడా మీకు సెక్షన్ 111 క్లాస్ 1 క్లాస్ 3లో మీకు క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మీరు అది చూస్తే కనుక ఎకనమిక్ ఆఫెన్స్ అంటే ఏంటి అని అంటే, చూడండి, ఇట్ కుడ్ బి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే మీకు ఒక మీ మీద ఒక నమ్మకంతో మీకు ఒక పని అప్పచెప్పి, లేకపోతే మీకు ఒక జాబ్ను అప్పచెప్పినప్పుడు మీరు దేనికోసమైతే ఆ జాబ్ మీకు అప్పచెప్పబడ్డదో అది చెయ్యకుండా మీరు దాన్ని వేరే మిస్అప్రోప్రియేట్ చేస్తే మీరు మీ మీద పెట్టిన ట్రస్ట్ని మీరు బ్రీచ్ చేసినట్టు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ని ఎకనామిక్ ఆఫెన్స్ అన్నారు. అలానే ఫోర్జరీ అందరికీ తెలుసు, సిగ్నేచర్స్ని ఫోర్జ్ చేయటం, ఫోర్జరీ ఈజ్ ఆల్సో అన్ ఎకనామిక్ అఫెన్స్. అండ్ కౌంటర్ఫీటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్, ఎవరైనా దొంగ కరెన్సీ నోట్స్ని తయారు చేసినా, ఆర్ బ్యాంక్ నోట్స్ని తయారు చేసిన, గవర్నమెంట్ స్టాంప్స్ని మీరు కౌంటర్ఫీట్ చేసిన,
లేకపోతే హవాలా ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేదా మాస్ మార్కెటింగ్ ఫ్రాడ్ అవనివ్వండి, ఆర్ స్కీమ్ ఇవాళ రేపు మనం చూస్తున్నాంలో ఇది చిట్టీలు వేసి చిట్టీలు కలెక్ట్ చేసుకొని డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. అది ఇట్ అమౌంట్స్ టు ఎకనమిక్ ఫ్రాడ్. అది వాళ్ళు కనుక ఎవరు ఇద్దరు అంతకన్నా ఎక్కువ ఒక సిండికేట్గా ఏర్పడి ఇట్లాంటి క్రైమ్ చేస్తే ఇవన్నీ ఎకనమిక్ క్రైమ్స్. అవి చూడండి, రన్నింగ్ ఎనీ స్కీమ్ టు defraud several persons, are doing any act in any manner which will ఏది బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు ఫ్రాడ్ చేసే రకంగా, బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మోసం చేసే రకంగా ఏ పని చేసినా సరే దానిని ఎకనమిక్ ఆఫెన్స్ అని, ఎకనమిక్ ఆఫెన్స్ సిండికేట్గా ఏర్పడి చేస్తే కూడా ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని డెఫినేషన్లో ఉంది. అది కాకుండా మీకు 111 క్లాజ్ 1 క్లాజ్ 1లో మీకు క్లియర్గా ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అంటే ఏంటి. ఇందాక నుంచి నేను 2 అని చెప్తున్నాను, 3, మోర్ దాన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 ఆర్ మోర్ దాన్ పర్సన్స్, సారీ అది 2 కాదు 3. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఏంటంటే 3 అంతకన్నా ఎక్కువ పర్సన్స్ ఎవరైతే విడిగా కానీ ఆర్ కలిసి కానీ, అంటే అందరూ కలిసి ఒక్కచోట ఉండాల్సిన అవసరం లేదు, విడివిడిగా కానీ కలిసి కానీ ఒక సిండికేట్గా ఏర్పడి ఒక గ్యాంగ్గా ఏర్పడి వాళ్ళు కనుక ఒక అన్లాఫుల్ యాక్టివిటీలో కంటిన్యూస్గా కనుక ఇందాక చెప్పినట్టు ఎకనమిక్ ఆఫెన్స్ కావచ్చు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆఫెన్స్ కావచ్చు చేస్తే దానిని మనము అట్లాంటి దాన్ని మనము వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ది సిండికేట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్. అందరూ ఒక ఆర్గనైజ్డ్గా అందరూ ఒక మాట అనుకొని అందరూ ఒక చోట ఉండాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఏదో ఒక రకంగా వాళ్ళు అందులో ఒక పార్ట్ కనుక ప్లే చేస్తే దాన్ని ఆర్గనైజ్డ్ సిండికేట్ అంటున్నాం. ఆ ఆర్గనైజ్డ్ సిండికేట్ అందరు కలిసి చేస్తే పనిష్మెంట్ ఏంటి అని అంటే మీకు అది క్లియర్గా స్క్రీన్ మీద ఉంది. 1 డిఫరెంట్ ప్రొవిజన్స్లో అండి, 111లో మీకు డిఫరెంట్ ప్రొవిజన్స్లో మీకు ది పనిష్మెంట్స్ అనేది క్లియర్గా ఉంది. ఒక్కొక్కసారి ఆఫెన్స్ చేయటం వలన ఎవరైనా మనిషి చనిపోవటం అంటూ జరిగితే ది పనిష్మెంట్ క్యాన్ బి డెత్ సెంటెన్స్ ఆల్సో, డెత్ సెంటెన్స్ కూడా ఇవ్వచ్చు. అలానే కాకుండా మీకు ఈ బిఎన్ఎస్లో జరిగిన ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 25 to 28 అఫెన్సెస్కి మినిమం పనిష్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. మినిమం పనిష్మెంట్ అంటే ఏంటి, నాట్ లెస్ దాన్ ఇంతకన్నా తక్కువ ఉండటానికి వీల్లేదు, విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు సో అండ్ సో అని, ఇంతకన్నా తక్కువ. ఇప్పుడు ఇది కనుక మీరు ఈ డెత్ కాకుండా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ వలన ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ టు ఎనీ అదర్ కైండ్ ఆఫ్ లాస్ అయితే మీరు చూడొచ్చు నాట్ లెస్ దాన్ 5 years అండి. అంటే ఎవరైనా ఆర్గనైజ్డ్ సిండికేట్లో మెంబర్గా ఉండి ఒక ఎకనామిక్ ఆఫెన్స్ కానీ ఆర్ కిడ్నాపింగ్, ర్యాన్సమ్, నేను మీకు ప్రొవిజన్స్ చూపించాను కదా, నేను మళ్ళా ఐఎమ్ అగైన్ టేకింగ్ యూ టు దట్ స్లైడ్. 111లో ఇట్ కుడ్ బి కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ల్యాండ్ గ్రాబింగ్, 3 అంతకన్నా ఎక్కువ కలిసి ఒక ల్యాండ్ని గ్రాబ్ చేసిన, లేకపోతే చూడండి సైబర్ క్రైమ్ చేసిన, 3 అంతకన్నా ఎక్కువ కలిపి సైబర్ క్రైమ్ చేసిన, లేకపోతే వెహికల్ థెఫ్ట్ చేసిన, వీళ్ళందరినీ పనిష్మెంట్ ఒకవేళ వాళ్ళు చేసిన దానివల్ల డెత్ జరిగితే డెత్ సెంటెన్స్, ఆర్ పనిష్మెంట్ ఏంటంటే నాట్ లెస్ దాన్ 5 years, 5 ఏళ్ల కంటే తక్కువ కాకుండా, విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు imprisonment for life or which may be liable for fine also. ఇది మీరు ఫైన్ ఎంత అండి, నాట్ లెస్ దాన్ 5 lakh rupees, ఫైన్ నాట్ లెస్ దాన్ 5 lakh rupees. దిస్ ఈజ్ అండర్ 111 clause 2 ఈ పనిష్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అదే కాకుండా ఓకే వాళ్ళు అందులో పాలు పంచుకోకుండా హూ ఎవర్ అబెట్స్, ఎవరైనా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ప్రోత్సహించిన, రైట్, లేకపోతే చేయటానికి అటెంప్ట్ చేసిన అంటే చేశారు బట్ అందులో సక్సెస్ అవ్వలేదు, ఎవరైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి అటెంప్ట్ చేసినా, ఎవరైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఫెసిలిటేట్ చేసిన, వాళ్ళకి సహకరించినా సరే, దిస్ ఈజ్ ఆర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఆ ప్రిపరేషన్కి సహకరించినా సరే, అది కూడా
ఒక అఫెన్స్ అండర్ సెక్షన్ 111 ఆఫ్ క్లాస్ 3 ఆఫ్ ఐపీసీలో అది కూడా ఒక ప్రొవిజన్గా యాడ్ అయింది. అంటే ఆర్గనైజ్డ్ సిండికేట్లో మెంబర్గా ఉండి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటం ఒకటే కాదు, ఎవరన్నా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి సహకరించినా, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ప్రోత్సహించినా, లేకపోతే అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినా, లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్ని చేయటానికి ముందర ప్రిపరేషన్లో సహకరించినా, ఫెసిలిటేట్ చేసినా సరే అది కూడా ఒక స్పెసిఫిక్ అఫెన్స్గా సెక్షన్ 111 క్లాస్ 3లో చెప్పారు. 111 క్లాస్ 4లో ఏం చెప్తారంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్గా ఉంటే పనిష్మెంట్ ఏంటి, ఆర్గనైజ్డ్ నాట్ లెస్ దాన్ 5 years అండి, లైక్ నాట్ లెస్ దాన్ 5 years ఇట్ మే ఈ ప్రొవిజన్స్ అన్నిట్లో మీకు నాట్ లెస్ దాన్ 5 years విచ్ మే గో అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ సర్టన్ అఫెన్సెస్లో హార్బరింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ పర్సన్ క్రిమినల్ని హార్బర్ చేసిన, అంటే మనము వాళ్ళకి ఏమంటారు రక్షణ కల్పించిన, ఇవన్నీ నాట్ లెస్ దాన్ 5 years ఆర్ నాట్ లెస్ దాన్ 3 years విచ్ మే గో అప్ టు 5 years ఆర్ విచ్ మే గో అప్ టు ఈవెన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆల్సో. ఈ రకంగా మీకు ప్రొవిజన్స్ అన్నీ ఒకసారి మీరు మీ స్క్రీన్ మీద చూస్తే క్లియర్గా సెక్షన్ 111 అంతా, ఇప్పుడు మీరు అక్కడ చూడండి 111(5) స్టిపులేట్ పనిష్మెంట్స్ హూ ఎవర్ ఇంటెన్షనల్లీ హార్బరింగ్, అంటే కావాలని ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన క్రిమినల్ని కనుక ఎవరన్నా వాళ్ళకి రక్షణ కల్పించిన, రైట్, అది కూడా ఒక కైండ్ ఆఫ్ పనిష్మెంట్, ఒక కైండ్ ఆఫ్ అఫెన్స్, దానికి కూడా పనిష్మెంట్ అనేది క్లియర్గా ఇవ్వటం జరిగింది. కాబట్టి సెక్షన్ 111 మీకు ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి చెప్తుంది, ఎకనామిక్ అఫెన్స్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చారు, ఆర్గనైజ్డ్ సిండికేట్ అంటే ఏంటి, అంతేకాకుండా కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ. వాట్ ఈస్ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అన్న దానికి కూడా, కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఎన్ని రోజులు బట్టి చేస్తూ ఉండాలి, whoever by getting together as an organized syndicate does any, whoever do any, the people 3 or more than 3 they commit any kind of they continue any unlawful activity. అంటే ఏంటి అంటే వాళ్ళకి గత జరిగిపోయిన 10 ఏళ్లలో గనక 2 సార్లు గనక ఛార్జ్ షీట్ పోలీస్ వాళ్ళు గనక ఫైల్ చేసి ఉంటే వాళ్ళని దే ఆర్ కన్సిడర్డ్ టు బి కంటిన్యూస్లీ ఎంగేజ్డ్ ఇన్ అన్లాఫుల్ యాక్టివిటీ. అంటే గత 10 ఏళ్లుగా జరిగిపోయిన 10 ఏళ్లుగా వాళ్ళ మీద ఏమన్నా ప్రిసీడింగ్ ఇయర్స్లో 10 ప్రిసీడింగ్ ఇయర్స్ ఈ అఫెన్స్ జరిగిన ముందర 10 ఏళ్ల లోపల ఏ రకమైన 2 సార్లు కనుక ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయి ఉంటే వాళ్ళ మీద, అంటే ఇట్ కన్సిడర్స్ టు బి లైక్ ఇట్ ఈస్ బేసికలీ కన్సిడర్డ్ యాజ్ దట్ దే ఆర్ హ్యాబిచువల్ అఫెండర్స్ అన్నట్టు. అంటే 2 సార్లు జరిగింది అయినా సరే అందరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి, ఎవరు అట్లా ఆల్రెడీ ఉండి గత 10 ఏళ్లుగా 2 సార్లు ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఉండి వాళ్ళు స్టిల్ ఈ కిడ్నాప్ కానీ ఎకనామిక్ ఆఫెన్సెస్ కానీ వీటిలలో కంటిన్యూ అవుతూ ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ అన్లాఫుల్ కంటిన్యూయింగ్ విత్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటారు. కిడ్నాప్లు గ్యాంగులుగా ఏర్పడి కిడ్నాప్స్ చేయటం, గ్యాంగ్స్గా ఏర్పడి ఫినాన్షియల్ క్రైమ్ చేయటం, గ్యాంగ్స్గా ఏర్పడి ఈ సైబర్ క్రైమ్ చేయటము, ఇవన్నీ బేసికల్గా మీకు ఈ సెక్షన్ 111లో డిస్కస్ చేయబడ్డాయి. బేసిక్గా ఏంటి అని అంటే ఈ సెక్షన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరూ అనుకొని ఒక కైండ్ ఇందులో చెప్పబడిన అఫెన్సెస్ చేయటం అనేది సింగిల్గా చేసినట్టే అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి అది వాళ్ళు ఏ రకమైన పార్ట్ పోషించినా అందులో అందరికీ ఈక్వల్ శిక్ష పడే అవకాశం ఉంది సెక్షన్ 111లో. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్ ప్రొవిజన్ దట్ ఈస్ యాడెడ్ ఇన్ భారతీయ న్యాయ సంహిత. తర్వాత ఇంకొక వర్డ్ ఇంకొక కైండ్ ఆఫ్ అఫెన్స్ యాడ్ చేశారండి ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించిందే,
పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. ఇప్పుడు మనం ఇప్పటిదాకా 111లో చెప్పుకున్నవి ఏంటంటే కొంత ఈ కంటిన్యూటీ ఉండాలి, కిడ్నాప్ లేకపోతే అబ్డక్షన్ ఆర్ ఎకనామిక్ క్రైమ్ ఆర్ సైబర్ క్రైమ్ ఆర్ వెహికల్ లిఫ్టింగ్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. అవన్నీ కొంచెం సీరియస్ అఫెన్సెస్. పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్న ఇంకొక అఫెన్స్ని కూడా సెక్షన్ 112లో యాడ్ చేశారు. మీరు స్క్రీన్ మీద కనుక చూస్తే వాట్ ఈస్ పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది సెక్షన్ 112లో మీకు క్లియర్గా చెప్పుంది. పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి చూడండి. ఎనీ యాక్ట్ ఆఫ్ థెఫ్ట్, స్నాచింగ్, చీటింగ్ ఆర్ అన్ఆథరైజ్డ్ సెల్లింగ్ ఆఫ్ టికెట్స్, బ్లాక్లో టికెట్స్ అమ్మటం, మూవీ టికెట్స్ అమ్మటం కానివ్వండి, ఆర్ అన్ఆథరైజ్డ్ బెట్టింగ్ ఆర్ గ్యాంబ్లింగ్ ఆర్ క్వశ్చన్ పేపర్స్. ఇప్పుడు నీట్ క్వశ్చన్ పేపర్స్ అమ్ముకున్నారు అని, నీట్ క్వశ్చన్ అంటే దట్ బేస్డ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది ఆఫెన్స్, ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ని అమ్మటం కానివ్వండి, ఆర్ ఎనీ అట్లాంటి యాక్ట్ని పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్. చూడండి ఎంత లిస్ట్ ఉందో. స్నాచింగ్, ఇవాళ రేపు స్నాచింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే స్నాచింగ్ ఈజ్ వేర్ ది మేబీ ఇట్ కుడ్ బి అవుట్ ఆఫ్ ది బాడీ, ఫ్రమ్ ది బాడీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఫ్రమ్ వేర్ ఎవర్ a particular property which belongs to, movable property which belongs to one person, if it is moved from that person away, that is snatching, right? గుంజేసుకోవటం. అట్లా స్మాల్ థెఫ్ట్ కానివ్వండి, ఆర్ ఈ స్నాచింగ్, చీటింగ్, చిన్న అమౌంట్స్లో చీటింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ టికెట్స్, వీటన్నిటినీ పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్గా. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ మళ్ళీ ఇవి more than 3 కనుక కలిసి ఇట్లాంటి చిన్న చిన్న అఫెన్సెస్ చేస్తే దీన్ని పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని సెక్షన్ 112లో యాడ్ చేశారు. పనిష్మెంట్ కూడా దీనికి అందులోనే ఆ ప్రొవిజన్లోనే యాడ్ చేసింది. మీరు క్లియర్గా చూస్తే నాట్ లెస్ దాన్ 1 year బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండి. దీనికి పనిష్మెంట్ చూస్తే చూడండి, ఫర్ ఎ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 1 year. అంటే మీకు ప్రొవిజన్లో పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెటీ అన్న వర్డ్ కనిపించినా బట్ మీకు ఇక్కడ మినిమం పనిష్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే చేసిన యాక్ట్ అది చిన్నదైనా, స్నాచింగ్ అనేది ఇట్స్ అన్ అఫెన్స్. ఆ అఫెన్స్ అసలు స్నాచింగ్ అనేది ఒక అఫెన్స్గా రికగ్నైజ్ చేస్తూ దానిని ఇంక్లూడ్ చేయటం జరిగింది బిఎన్ఎస్లోనే. ఇంతకుముందు స్నాచింగ్ అనేది ఒక స్పెసిఫిక్ అఫెన్స్గా లేనే లేదు. అది ఎవరైనా ఇట్లాంటి పని ముగ్గురు అంతకన్నా ఎక్కువ కలిసి ఒక పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తే పనిష్మెంట్ ఈజ్ నాట్ లెస్ దాన్ 1 year. అంటే వాళ్ళ మీద కనుక ఈ అఫెన్స్ ప్రూవ్ అయితే 1 సంవత్సరం కన్నా తక్కువ పనిష్మెంట్ ఇవ్వటానికి వీల్లేదు. అంటే మినిమం స్టార్ట్ అయ్యేది 1 year నుంచి, విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు 7 years ఆల్సో. It can be up to 7 years. అంటే 1 to 7 years is the punishment for petty organized crime. Other organized crime మనం 111లో ఇందాక చెప్పినట్టు, if it result into the death of the person, it could be death sentence or which may go up to which may be even life imprisonment also, or not less than 5 years అని ఉంది అక్కడ చూసారా. అందులో not less than 5 years and in some other కింద ప్రొవిజన్స్లో not less than 3 years కూడా ఉంది. కానీ పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఏంటంటే మీకు not less than 1 year, అంటే అప్ టు 1 to 1 year is the punishment for this petty organized crimes. ఈ రకంగా ఇంకా మీకు ఇంకొక ప్రొవిజన్ కూడా యాడ్ అయిందండి. అది ఏంటి అని అంటే, ఎవరైనా ఒక లేడీ తోటి ఒక జాబ్ ప్రామిస్ చేసి, లేకపోతే ఒక ప్రమోషన్ ప్రామిస్ చేసి, లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఒక రకమైన ఫాల్స్ ప్రామిస్ క్రియేట్ చేసి వాళ్ళతో కనుక సెక్షువల్ యాక్ట్లో పాల్గొని తర్వాత ఆ ప్రామిస్ ఏదైతే చేశారో అది ఫుల్ఫిల్ చేయకపోతే ఇట్ విల్ నాట్ అమౌంట్ టు రేప్ బట్ ఇట్ అమౌంట్స్ టు deceitfully having sexual intercourse అని. This is also made as a specific offense under this BNS. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అందుకనే ఇప్పుడు మీకు విమెన్ ప్రొవిజన్స్, మీరు ఐపీసీకి బిఎన్ఎస్కి వచ్చిన మెయిన్ ముఖ్యమైన తేడా ఏంటి అని అంటే, ఈ అఫెన్సెస్ ఎగెనిస్ట్ స్టేట్, అఫెన్సెస్ ఎగెనిస్ట్ విమెన్, ఇవన్నీ తీసుకొచ్చి ముందర
చాప్టర్స్లో పెట్టేశారు. మీకు ఇండియన్ పీనల్ కోడ్లో అయితే దే యూస్ టు బీ ఇన్ లాస్ట్ చాప్టర్స్, బట్ దే హ్యావ్ టేకెన్ ప్రెసిడెన్స్ అండ్ దే ఆర్ గివెన్ మోర్ ప్రామినెన్స్ అనమాట. ఈ డిసీట్ఫుల్ మీన్స్తో ఎవరన్నా డిసీట్ఫుల్ అంటే మేబీ బై కోయర్షన్ ఆర్ బై ఇండ్యూస్మెంట్ ఆర్ థ్రెట్ ఆర్ ఎనీ ఫాల్స్ ప్రామిస్ ఒక విమెన్ని నమ్మించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి, లేకపోతే నీకు ఈ రకమైన పని చేస్తాను, నీకు ఈ రకమైన బెనిఫిట్ ఇస్తాను అని నమ్మించి ఆమెతో కనుక సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొని తర్వాత ఆ చేసిన ప్రామిస్ని కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఇట్ విల్ నాట్ అమౌంట్ టు రేప్, బట్ ఇట్ ఈజ్ ఏ పనిషబుల్ అఫెన్స్ అండర్ బిఎన్ఎస్. అది కాకుండా ఇంకొక ముఖ్యమైన ప్రొవిజన్ యాడ్ అయింది ఏంటి అని అంటే, కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది, ఇదివరకు కౌంటర్ఫిట్ కరెన్సీ మన పొజిషన్లో, ఒకవేళ కౌంటర్ఫిట్ కరెన్సీ మన పొజిషన్లో ఉంటే మనకు తెలియకుండా మన దగ్గరికి వచ్చి ఉండొచ్చు. అది ఇట్ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్. మనకు తెలియకుండా జస్ట్ హ్యావింగ్ ఎ కౌంటర్ఫిట్ కరెన్సీ ఇన్ యువర్ పొజిషన్ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్. అంటే తెలియకొచ్చిందా తెలిసొచ్చిందా అంటే మీరు దాన్ని తెలిసి వాడితే అది మీ ఇంటెన్షన్ని ప్రూవ్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ టోటలీ. బట్ ఇక్కడ ఏంటంటే మనకు తెలియకుండా మన పొజిషన్లో కౌంటర్ఫిట్ కరెన్సీ ఆర్ ఎనీ ఫేక్ కరెన్సీ కనుక ఉంటే ఇట్స్ నాట్ ఎన్ అఫెన్స్. ఇవే కాకుండా మనకు లైక్ ఇప్పుడు మనము కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకున్నాం. ఇది మన భారతీయ న్యాయ సంహితలో కొత్తగా చేర్చబడిన ప్రొవిజన్స్, ఇండియన్ పీనల్ కోడ్లో లేనివి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బిఎన్ఎస్లో ఇంక్లూడ్ చేసిన ఇంకొక ప్రొవిజన్ ఏంటి అని అంటే టెర్రరిస్ట్ యాక్ట్. టెర్రరిస్ట్ యాక్ట్ అనేది ఇమీడియట్లీ ఈ పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ తర్వాత మీకు ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అండర్ సెక్షన్ 113లో ఈ టెర్రరిస్ట్ యాక్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు. టెర్రరిస్ట్ యాక్ట్ అనేది స్పెసిఫిక్ అఫెన్స్గా లేదు ఇండియన్ పీనల్ కోడ్లో, బట్ ఈసారి టెర్రరిస్ట్ యాక్ట్ని కూడా ఇందులో మనకు యాడ్ చేయటం జరిగింది. దానికి ఒక లెందీ డెఫినేషన్ కూడా ఇచ్చారు. వాట్ అమౌంట్స్ టు టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటే బేసికలీ విచ్ బాంబ్స్ యూజ్ చేసి ఆర్ డైనమైట్స్ యూజ్ చేసి విత్ ఎనీ కైండ్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ దట్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్తో ఎనీ డిస్ట్రక్షన్ దట్ ఈస్ కాజ్డ్ ఆర్ క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి ఒక రకమైన డిస్టర్బెన్స్, పీస్ని, ట్రాంక్విలిటీని డిస్టర్బ్ చేస్తే అది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీగా డెఫినేషన్ ఇచ్చారు. అది కొంచెము లెందీ డెఫినేషన్ ఉంది. వాట్ అమౌంట్స్ టు టెర్రరిస్ట్ యాక్ట్ అనేది మనము అది డిస్కస్ చేద్దాము. టెర్రరిస్ట్ యాక్ట్లో ఉన్న డిఫరెంట్ ప్రొవిజన్స్ని కూడా మనము డిస్కస్ చేస్తాము. అదే కాకుండా ఇంకొకటి, అది నేను మీకు టెర్రరిస్ట్ యాక్టివిటీ గురించి మళ్ళీ మనము ఒకసారి మాట్లాడుకుందాము. అది కాకుండా ఇంకొక ప్రొవిజన్ స్పెసిఫిక్గా యాడ్ అయింది ఏంటి అని అంటే నెగ్లిజెంట్లీ కాజింగ్ డెత్ అండి. ఇప్పుడు 304A అని ఉంది ఇండియన్ పీనల్ కోడ్లో. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరిగినప్పుడు నెగ్లిజెంట్లీ కాజింగ్ డెత్ బై యాక్సిడెంట్ అనుకోండి, దానికి ఇంతకుముందు మనకు అప్ టు 2 years పనిష్మెంట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటి అని అంటే హిట్ అండ్ రన్ అన్న కేసు కింద హిట్ అండ్ రన్ అని పెట్టి, ఒకవేళ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు వెళ్ళి పోలీసులకి నేను ఇట్లా చేశాను అని చెప్తే ఒక పనిష్మెంటు, చెప్పకుండా అక్కడ యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి పారిపోతే ఒక రకమైన పనిష్మెంటు. ఈ రకంగా మీకు ఈ హిట్ అండ్ రన్ కేసెస్ కూడా ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ యాడ్ అయింది. దాని గురించి కూడా మనము మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా చెప్పుకుందాము. ఇంకా అనదర్ ప్రొవిజన్స్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు చెప్పినవే కాకుండా స్నాచింగ్ అనేది ఒక స్పెసిఫిక్ అఫెన్స్గా 304లో యాడ్ అయింది. స్నాచింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్, ఒక స్పెసిఫిక్ అఫెన్స్గా యాడ్ అయింది. అదే కాకుండా సెక్షన్ 226లో మీకు అటెంప్ట్ టు కమిట్ సూసైడ్, ఎవరైనా ఒక ఆఫీసర్ని నువ్వు ఈ పని చేస్తావా లేదా, నువ్వు ఈ పని చేయకపోతే నేను ఇక్కడ కిరోసిన్ పోసుకొని చచ్చిపోతా, నాకు ఫలానా సర్టిఫికెట్ ఇస్తావా లేదా, నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతా, లేకపోతే ఇప్పుడు నువ్వు వచ్చి మా వాళ్ళని ఎవరినన్నా అరెస్ట్ చేయడానికి వచ్చావు, నువ్వు అరెస్ట్ చేయడానికి వస్తే నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతా అని ఈ రకంగా ఎవరన్నా
పబ్లిక్ అథారిటీని నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించి వాళ్ళని పని చేయకుండా చేస్తే ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ అండర్ 226. ఈ రకంగా చాలా ఇంట్రెస్టింగ్ ప్రొవిజన్స్ యాడ్ అయినాయి బిఎన్ఎస్లో. ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. నెక్స్ట్ వీక్ వాటి గురించి కూడా మాట్లాడుతూ ఐపీసీలో నుంచి తీసివేసి బిఎన్ఎస్లో లేని ప్రొవిజన్స్ గురించి కూడా మనము వచ్చే వారం మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి ఈ ఐపీసీ ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ఏమున్నాయి అన్న దాని గురించి చర్చించుకోవటానికి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.